అసలు అసలే వైష్ణవికి 4th మంత్ ప్రెగ్నెన్సీ అట. ఈ విషయం తెలిసి కూడా ఆమెను పొడిసి పొడిసి చంపిండంటే ఎసంటాడో చూడురి. అవునత్తమ్మ, ఆడు పెద్ద వేస్ట్ గాడు. కడుపులో ఆని బిడ్డ పెరుగుతుందని తెలిసి కూడా కిరాతకంగా వైష్ణవిని చంపిండు. అత్తమ్మ, వైష్ణవిని ఆ వేస్ట్ గాడు ఎందుకు చంపిండంటావు? ఏమోనే మల్లిక, అసలు విషయం ఏమో గాని పోలీసులు అయితే కట్నం కోసం చంపిరని అంటారు. ఇక వైష్ణవుల కుటుంబం ఏమో ఆ హరిబాబు గారు వాళ్ళ అమ్మ ఏపిచ్చింది ఇదంతా అని అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో గాని అట్టటిగా పొల్ల జీవితం నాశనం చేసిండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అయితే ఒగెడతలేరు పాపం. అవునత్తమ్మ, ఆ హరిబాబు గారితోటి లైఫ్ మంచిగా ఉంటదని అన్ని పెళ్లి చేసుకుంటే ఆమెకు లైఫ్ లేకుండా చేసిండు దొంగ నా కొడుకు. అయినా అత్తమ్మ, వైష్ణవి కడుపులా తన బిడ్డ పెరుగుతుంది అని తెలిసి కూడా చంపిండంటే అసలు ఎంత వేస్ట్ గాడు. ఒక క్రూర మృగం లెక్క పొడిసి పొడిసి చంపిండు వేస్ట్ గాడు. అవునే మల్లిక, ఆడు మనిషి కాదే. అంత ఘోరంగా చంపిండంటే ఈడు ఎర్రిలేసిన కుక్క సొంటోడు. అయినా ఇంత పెద్ద తప్పు చేసినానికి పుట్టగలుండయే. ఎన్నడో నాడు పురుగులు పట్టి చచ్చిపోతాడు. అవునత్తమ్మ, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు అన్ని చూసుకుంటాడు, వైష్ణవికి న్యాయం చేస్తాడు. అయినా అత్తమ్మ, పాపం వాళ్ళ అన్నయ్యలు చూసినవా ఎంత ఏడతారు. వాళ్ళని చూస్తుంటే నాకు అస్సలు దుఃఖం అవుతలేదు. ఒక్కగానొక్క చెల్లెనట, ఎటు పోయినా మంచిగా కలిసి తిరిగేటోళ్ళట. ఇప్పుడు లేదని మస్తు ఏడతారు అలాగే. అవునే మల్లిక, అప్పుడప్పుడు అలా వీడియోలు చూసి నాకు ఎట్లుంటే ఇక అలా సంత చెల్లనే కాదే వాళ్ళకి ఎట్లుంటది. ఆ వీడియోలు చూసేటోళ్ళు అందరూ మస్తు బాధపడతారు వైష్ణవ్ గురించి. పాపం ఇప్పుడు వైష్ణవుల కుటుంబం అంతా ఎంతగానో బాధపడుతుందో. అవునత్తమ్మ, వాళ్ళ కుటుంబం అంతా మస్తు బాధపడతారు. వాళ్ళ అన్నలైతే ఘోరంగా ఏడతారు పాపం. అత్తమ్మ, మనం వైష్ణవాత్మకు శాంతి కలగాలని కొంచెం సేపు మౌనం పాటిద్దాం. సరేనే మల్లిక. లింగక్క, అవ్వ, సావిత్రి, అందరు రారే మీరు కూడా. ఏందే బిడ్డ, ఎందుకో పిలిచినావు? అది మీకు కూడా తెలిసే, వైష్ణవిని వాళ్ళ భర్త కిరాతకంగా చంపిండు కదా. ఆ అమ్మాయి ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని మనం అందరం కొద్దిసేపు మౌనం పాటిద్దామే అవ్వ. అందుకే మిమ్మల్ని అందరిని పిలిచిండే. సరేనే బిడ్డ. అసలు మాతో పాటు మీరు కూడా వైష్ణవాత్మకు శాంతి కలగాలని అందరు మౌనం పాటించారు. దోస్తులు, ఇటువంటి బాడుకోవులను అచ్చలే పాపం అనొద్దు. చట్టం వీనికి ఉరిచిచ్చేయాలని అందరం కోరుకుందాం. అవునే రాజవ్వ, ఆయనకి ఉరిచిచ్చేవాడాలే దొంగ బాడుకోవుకు. పాపం ఒక పొల్లని చంపిండు. రాజవ్వ, పాపం వాళ్ళ అన్నలైతే కొద్ది బాధపడతలేరు. వాళ్ళు కొద్ది కోపం మీద ఉన్నారే. ఉరిచిచ్చిన చేయకపోతే వాళ్ళే చంపేటట్టున్నారు. సంపది కుక్కల కొడుకుని అటువంటి బాడుకోవు భూమికి బారు ఎందుకాడు? ఉరిదిత్తనన్నా ఇటువంటి సంఘటనలు మళ్ళా రావు. మనమందరం వైష్ణవి కుటుంబంకి న్యాయం జరగాలని కోరుకుందామే అవ్వ. అవునత్తమ్మ, వైష్ణవికి న్యాయం జరగాలి. ఇట్లాంటి మరణాలు ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అరే ప్రసాదు, మల్లికావ్వకు ఫోన్ చేసిరా, నేను ఒకసారి మాట్లాడతా. నువ్వు మాట్లాడతావానే అమ్మమ్మ? ఏం మాట్లాడతావే? నువ్వైతే ఫోన్ చేసి రాదురా, నేను మాట్లాడుకుంటా గాని. ఇగోవే అమ్మమ్మ, మాట్లాడు, ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అవుతుందా? ఇటీ బిడ్డ. హలో హలో మల్లికావా? ఓ ప్రసాదుగా, రింగ్ అయితలేదు, ఎవరు మాట్లాడతలేరు కాదురా. ఫోన్ చేసినావా, టీనే ఇచ్చినావా నాకు? వాళ్ళు ఫోన్ ఎత్తేదాకా ఆగరాదే అమ్మమ్మ, ఎత్తేదాకా ఆగు. ఇచ్చిందిరా ప్రసాదు. మల్లికావా, నేను నానమ్మరా. హలో అత్త, నేను మల్లికను కాదు, శాంతను. అయ్యో శాంతవా, నువ్వానే? ఏం చెప్తారు? ఏం లేదత్త, అట్టిగానే కూర్చున్నాం. అతిగానే కూర్చున్నారా? పిల్లగాళ్ళు ఏం చెప్తారే? పిల్లగాడు వండుకున్నాడత్త, పిల్లనేమో మల్లికెత్తుకొని కూర్చున్నది. నా దేవుడు వండుకున్నాడా? పడుకున్నాడత్త, గంట సేపైతుంది పడుకొని. ఏంది గంట అవుతుందా? గంట చెప్పలేక వండుకొని ఉన్నాడా నా దేవుడు? వండుకొని పట్టు. ఏం లేదు శాంతవా, ఇగో నా బిడ్డ వచ్చి అదోటి ఒకటి అన్నదట కదా. ఇగో ఇవన్నీ ఏం మనసున పెట్టుకోకూర్రి. పిల్లగాళ్ళకు బంగారం పెట్టుర్రి అన్నదట కదా. ఏం అనుకోకూరి శాంతవా. ఇక మీకు వెళ్ళినంతలో చెయ్యిరి గాని, మీ ఇష్టం ఉన్నట్టు చెయ్యిరి, మేమైతే ఏమనుకోం గాని. మేమేమనుకుంటాం అత్త, మేమేమనుకోలే. ఇగో పిల్లలకు చరిత్రలో బంగారం పెడదామని అనుకుంటాను మేము. అవ్వా, నాకు ఒకసారి ఫోన్ ఇయ్యే, నేను మాట్లాడతా.
మాట్లాడతానా బిడ్డ? ఇగో మీ అన్న మాట్లాడతాట కాంతవ్వ, మాట్లాడు. ఓ నిన్న మిమ్మల్ని అన్న మాటలకు ఒక బాధపడతలేదా నా కాంతం? ఇగమే కాంతం తీసుకో. హలో అదినే, మంచిగా ఉన్నారా అదినే? హలో అదినా, మేము మంచిగానే ఉన్నాం. ఎందుకో బాధపడతానమాటగా అత్త చెప్తాంది. నువ్వెందుకు బాధపడతాను అదినా? అవునదినా, ఇక మిమ్మల్ని అనరా అని మాటలన్నా, తర్వాత ఆలోచించుకుంటే నేను గిట్లెందుకు చేసినా అని కొద్ది బాధపడతలేను నేను. ఏం కాదు అదినా, నువ్వెందుకు బాధపడతాను ఇంట్లో? నీ తప్పేం లేత్తి, మేము పెట్టనందుకే కదా నువ్వు అడిగినావు. గంతే, గిట్ల బాధపడడానికి ఏమున్నది? ఇక అదినా, నేను బాధపడను కానీ నువ్వు పుత్తలు తాడు బంగారం అంతా కుదబెడతానమాట కదా, నేను అడిగినందుకేనా అదినా? గట్లెందుకు కుదబెడతాను? నువ్వు అడిగినందుకు కాదైనా, ఇక మాకు కూడా మంచి అనిపించలేదు పిల్లగాళ్ళకు అట్టిగా పూడట్లే వేసుడని ఇక బంగారం పెట్టి పైసలు తీసుకొచ్చి చరిత్రలో వేద్దామని అనుకుంటాను. ఇక అదినా, నువ్వు బంగారం అయితే బ్యాంకులో పెట్టకు. నాకు ఇది వరకే మనసు ఉంటలేదు మిమ్మల్ని గట్ల అన్న కాడ నుంచి. ఇక నువ్వు బ్యాంకులో పెట్టినావనుకో నాకైతే పిచ్చి లేతుంది. కావాలంటే పిల్లగాళ్ళకు నేనే చేతుల బంగారం పెడతా కానీ నువ్వైతే బంగారం పెట్టకైనా నీకు దండం పెడతా. అయ్యో అదినా, నువ్వెందుకు అట్లా బాధపడతాను? మేము బంగారం కుదబెట్టాం కానీ నువ్వైతే బాధపడకు. గట్ల అన్నావు మంచిగా ఉంది అయినా, ఇప్పుడు నాకు నిమ్మలం అనిపిస్తాను. వదినా, మీరైతే ఏం టెన్షన్ పడకురి. నా మనవడికి మనవరాలకి నేనే చేతుల బంగారం పెట్టుకుంటా, సరేనా? అయ్యో అదినా, గట్ల ఎందుకంటాను? మేము పెట్టేది మేము పెట్టుడే ఉంటుంది కదా, నువ్వు పెడితే అయిపోయిందా? మీరు పెట్టేదే నేను పెట్టేది నేను పెట్టుడే. ఎవరి వాళ్ళు పెట్టుకుంటే అదినా? అయినా ఎందుకైనా ఇప్పుడు పైసలు లేనప్పుడు టెన్షన్ పడు, పైసలు ఉన్నప్పుడు నీకు ఇష్టమైన పెట్టుకోరి. మీ మనవాడికి మనవాడికి నేను అన్న అద్దంటానా? ఇప్పుడైతే నేను పెడతా, ఫంక్షన్ కూడా నేనే చేస్తా, సరేనా? గట్ల ఎందుకు అదినా? ఫంక్షన్ మేము చేస్తాం కానీ ఫంక్షన్ కూడా చేయకపోతే ఎట్లా చెప్పు? సరే అదినా, మీరే ఎదురు కానీ ఇంకా బంగారం అయితే బ్యాంకులో పెట్టకురి, నీకు దండం పెడతా. ఏ గట్ల మాట్లాడకదినా, పెద్దదానివి గట్ల మాట్లాడితే ఎట్లా చెప్పు? పెద్దదాన్నో చిన్నదాన్నో మీరైతే బంగారం పెట్టకురేదినా. సరే అదినా, ఇక నువ్వు అన్నాక బంగారం పెడతావా? ఇంకా పెట్టం లేవదినా, నువ్వేం బాధపడకు. అమ్మయ్య, నా మనసు ఇప్పుడు నిమ్మలమైంది. అదినా, అన్నయ్య నువ్వు ఏదో ఏదో అన్నా, నువ్వు చెప్పదినా అన్నయ్యని ఏమనుకోకని. ఏమనుకుంటాడు అదినా? ఏమనుకోడు. ఇగో అయ్యా, వదినా ఒకటే బాధపడుతుంది. ఇగో ఫోన్ మాట్లాడు. అయ్యో బాధపడుతుందా అని? గిరానికి ఎందుకే బాధపడు? ఇటీ నేను ఫోన్ మాట్లాడతా. ఎంతసేపు మాట్లాడితేవే ఇంకా? ఇష్టపడితే అతనే మాట్లాడుకుంటుండేటట్టున్నావు కదా నువ్వు. హలో అక్క, ఏమైందక్క? ఏమో బాధపడుతున్నామాట కదా, ఎందుకు అక్క బాధపడు? మేమేం అనుకుంటలేం. ఇక మిమ్మల్ని అదోటి ఇదోటి అన్నా కదా అన్నయ్య, మీ దగ్గర పైసలు లేకున్నా ఫంక్షన్ చేయమన్నా, ఇక అందుకే నాకు బాగా బాధ అనిపిస్తుంది. ఏ బాధపడకక్క, నువ్వు నా అక్క వినాయే, నువ్వేమన్నా నేను పడతా. ఏమో అన్నయ్య, నాకు అస్సలు మనసు ఉంటలేదు. ఇగో అన్నయ్య, వదినకు చెప్పిన బంగారం పెట్టకూరని, సరేనా? బంగారం అయితే పెట్టకూరి. సరే అక్క, మేము బంగారం పెట్టాం గాని నువ్వైతే బాధపడకు. బాబా, ఎవరే ఫోన్లు అత్తమ్మనా? మీ అత్తమ్మనేరా. బాబా, ఒకసారి ఫోన్ ఇటియే, నేను మాట్లాడతా. తీసుకోరా బుజ్జి, ఇగో ఏ బుజ్జి మాట్లాడు. హలో అత్తమ్మ. మల్లిక, ఏం చేస్తానవే? నేనా అత్తమ్మ, చిన్నదాన్ని ఎత్తుకొని హాల్లో కూర్చున్నా. చిన్నోడేమో బెడ్రూమ్ లో వండుకున్నాడు. నాకు అన్నయ్య వండుకున్నాడా? సరే సరే. ఇగో మల్లిక, నిన్న నేనన్న మాటలు ఏం పట్టించుకోకే. ఏదో నా బుద్ధి తక్కువై ఏమో ఊరినా, పట్టించుకోకే, అన్ని మనసులో పెట్టుకోకు. మేమేం ఆలోచిస్తలేమత్తమ్మా, మేము మంచిగానే ఉన్నాం, నువ్వు బాధపడకు. మాకు తెలియదా నువ్వు ఎట్లాంటి దానివో? అమ్మయ్య, మీరైతే మంచిగా ఉన్నారుగా. మల్లిక, ఇగో చరితులం బంగారం నేనే పెడితేనే, ఫంక్షన్ కూడా నేనే చేస్తా, సరేనా? ఏందత్తమ్మా, ఫంక్షన్ కూడా నువ్వే చేస్తావా? సరే అత్తమ్మా, నీ ఇష్టం. నీ మాటను మేము ఎప్పుడన్నా కాదన్నావా? మరి మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు అత్తమ్మా? ఎల్లుండే కదా పురుడు, ఎప్పుడు వస్తారు? ఇక పురుడు కావాల్సినవి అదొటి కొనుక్కోవాలి కాదే, ఇక అవన్నీ కొనుక్కొని సాయంత్రం వరకు వస్తాం పట్టు. సరే అత్తమ్మా, కొంచెం తొందరగా రారి. సరేనే మల్లిక, తొందరగా వస్తాం గాని. సరే అత్తమ్మా. బావేం చేస్తాడు? బావా నానే, ఇగో ఈయనే ఉన్నాడు. ఫోన్ ఇయ్యమంటావానే, మాట్లాడతావా? అద్దత్తమ్మా, బావతోటి ఇంతకు ముందే మాట్లాడినా. నైట్ వరకు నేనే బావకు ఫోన్ చేస్తా గాని
అత్తమ్మ మీరు రేపు సాయంత్రం తొందర రారి. ఇక షాపింగ్ అనుకుంటా లేట్ అయ్యకురు అత్తమ్మ, తొందర రారి. సరేనే మల్లిక, చెప్పండి అత్త. మల్లిక, ఇంటికాడ ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే వేసుకోర్రే, మేము వచ్చినాక అన్ని చేస్తాం గాని. సరే అత్తమ్మ. మల్లిక, నువ్వైతే చెప్పామనుకోయే, పిల్లగాళ్ళకు మంచిగా పాలు తాగిపించి అన్నం తిని వండుకో, సరేనా? సరే అత్తమ్మ, చెప్పనే అనుకుంటా. ఇక ఉంటా అత్తమ్మ, చిన్నోళ్ళు ఎత్తాడు, చిన్నోని దగ్గర పోవాలి. సరేనే మల్లిక, ఉండు మరి. బుజ్జి, మీ అత్త ఏమంటుంది? ఏమంటుందానే బాబా, ఫంక్షన్ అత్తమ్మలో ఎత్తారట కదా, పిల్లలిద్దరికి బంగారం పెట్టి ఫంక్షన్ కూడా నేనే ఎత్తనే మల్లిక అంటాంది. అవునే బుజ్జి, నాతోటి కూడా గదే అన్నది, ఫంక్షన్ మీ అత్తోళ్ళే చేస్తారట. ఏ అద్దయ్య, ఫంక్షన్ వాళ్ళు ఎత్తే ఎట్లుంటది? వాళ్ళైతే ఫంక్షన్ చేస్తారు, మంచిగా ఉంటారు. మనం అట్టిగా చూసుకుంటుండు అనయ్య. రేపటి రోజున ఎవరన్నా ఏమన్నారా, ఫంక్షన్ కూడా చేయలేదని అంటారు మనల్ని. అట్లా అద్దయ్య, నేను అది నాకు చెప్పిన, ఫంక్షన్ మేమే చేస్తాం కానీ మీరు పెట్టేటి ఉంటే పెట్టుకోర్రి అది నా అని చెప్పిన. అబ్బా, నా పిల్లని అనిపించుకున్నావే శాంత, మంచి ఆలోచన చేసినావు. అయినా బుజ్జి, మీ అత్తకేందే ఒక్కొక్కసారి తలకాయ పనిచేయదా? అట్లెందుకంటానవే అమ్మా? మరి కాదే, ఇప్పుడేమో ఫంక్షన్ నేనే చేస్తానే ఎగురుతుంది, నిన్నటి దాకానేమో పిల్లగాళ్ళకు బంగారం పెట్టాలి, కట్నం కింద భూమి ఇవ్వాలని అది ఇది అన్నది. నిన్నటికి ఆడికి ఏమైనట్టే మీ అత్తకు గింతగానం మారిపోయింది. అదానే అమ్మ, నేను అడిగింది బావను, అత్తమ్మ గిత్తెందుకు మాట్లాడుతుంది బావా అంటే నాకు చెప్పిండు. నిన్న అత్తమ్మతోటి లింగక్క రాలేదానే, ఆవనాట చేసిందంతా. ఏంది గా లింగక్కనా? అవునే అమ్మా, ఆ లింగక్కనే అత్తమ్మను అడుగుమని చెప్పిందట. మా అత్తమ్మ వెనుక ముందు ఆలోచించకుండా అడిగింది. ఆహా, అయితే ఇదంతా లింగక్క చేసిందా? అవునట్నే అమ్మా, బావ ఫోన్ చేసి చెప్పిండు నాకు ఇదంతా. నాకు కూడా తెలియకపో, మా అత్తమ్మ ఏంది గిట్ల మారిపోయింది అనుకున్నా. అబ్బో, లింగక్క డేంజర్దే పాపం. మీ అత్త ఎంత మంచిది, మీ అత్తనే మార్చేసింది పో ఒక్క రోజులా. ఆ సొంటోళ్ళ నువ్వు ఇంటికి రానియద్దే బుజ్జి, నువ్వు పోయినాక పైలంగా మేలు ఇంటికాడ. సరేనే అమ్మా, జాగ్రత్తగానే ఉంటాం. ఇక ఎవరు ఎట్లాంటోలో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మన ముంగట మంచిగానే మాట్లాడుతుంది, పక్కకు పోయినాక వేరే మాట్లాడుతుంది. అమ్మో, ఆమె నమ్మద్దే అమ్మిగ. అవునే బుజ్జి, ఎవరిని నమ్మద్ది ఈ కాలంలో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. గట్ల అయితేనే సంసారాలు నిలబడతాయి మంచిగా. అవునే అమ్మా, నిజం చెప్పినావు. సరేనే, ఇక నేను పోయి వండుకుంటా. పండుకోపోయే బుజ్జి, టైం అసలే 7 అవుతుంది. తిని పోయి వండుకోపో, తెల్లారితే మళ్ళీ అదోటి ఇదోటి పనులు చేసుకోవాలి, చిన్న చిన్న పనులు. పోవే, పోయి పండుకోపో. పోతనే అమ్మా, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది, కొంచెం తిని వండుకుంటా. లిల్లీ, ఏం చెప్తానవే? టీవీ చూస్తానత్తమ్మా. కరెంటే లేదు, టీవీ చూస్తానవానే? చూస్తానత్తమ్మా, కరెంట్ లేకపోతే ఏమైతుంది, టీవీని చూడరాదా? దిమ్మ తిరిగినట్టున్నది మా అత్తకు, లేకపోతే మరి గింతంత కూర్చుంటే చాలు, అత్తది ఏం చేస్తానో అని అడుగుతుంది. గా బయట ఉల్లారేసిన బట్టలు ఉన్నాయి, గవి దియ్యపోయినవే. ఏమో కరెంటే లేదా, గా టీవీని పట్టుకొని చూస్తాను. చూస్తే అలా ఏమత్తందే? నేను కూసుంటే దీనికి కళ్ళమంట, అసలే ఓర్వది, గిట్ల కూసుంటే చాలు అత్తది ఏం చేస్తానవే అని అడుగుతుంది. ఆ బట్టలు ఇంకా ఆరలేదత్తమ్మా, కొంచెం అయినాక తీసుకొని వస్తా గాని. నచ్చేటట్టున్నదే, పోయి తీసుకొని రా పో, మారుతాయి గాని. సరే అత్తమ్మా, తీసుకొస్తా. అబ్బబ్బబ్బా, ఇది ఎప్పుడు చత్తదో గాని నన్నైతే ఆట ఆడుతుంది, ఇంత సుఖం లేదు దీనివల్ల. అయ్యో, ఎందుకు ఎడతానవే నాన్న? ఆకలి అవుతుందా? పాలు తాగు నాన్న, పాలు తాగు. అయ్యయ్యో, ఏడవద్దు నాన్న, చీకటైంది కదా, మంచిగా బతుకోరి. రేపు పొద్దున లేవంగానే మీకు మంచిగా పురుడు పోసి పేరు పెడతాం, ఇక మిమ్మల్ని అవే పేర్లతో పిలుస్తారు. బుజ్జి, ఏమైందే? ఏమో పిల్లగాడు ఏడుతాడు. ఏం కాలేదే అమ్మా, చిన్నోడు ఇప్పుడే లేచిండు, ఏడుతాడు. ఇక పాలు తాగిపిస్తా. తాగిపియే బుజ్జి. సరే గాని బుజ్జి, మీ ఆడబిడ్డలకు చెప్పినావా ఎల్లుండి పురుడు చేస్తానవని? అయ్యో, ఈ టెన్షన్లో పడి నేను చెప్పలేదమ్మా, మర్చిపోయినా. చెప్పే బుజ్జి, మళ్ళీ ఏమని అనుకుంటారు, నా బిడ్డలకు చెప్తలేరు ఇల్లనే అనుకుంటారే, చెప్పు. సరేనే అమ్మా, ఫోన్ చేసి చెప్తా, ఎల్లుండి పొద్దున రారి చిన్నోళ్ళకు పురుడు చేస్తానమని చెప్తా. చెప్పే బుజ్జి, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, మళ్ళీ రేపు చెప్తే రేపనంగా చెప్పిరని మళ్ళీ అట్లా అంటారు. ఈ ఫోన్ అయితే చేసి చెప్పు. మీ పెద్ద ఆడబిడ్డకు చిన్నాడి బిడ్డకు ఇద్దరికి ఫోన్ చేసి చెప్పే, పొద్దున్న రమ్మనాలను.
సరేనే అమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో లిల్లీ, ఏం చేస్తాను? హలో వదినా, ఏం చేస్తలేను, వట్టిగానే కూర్చున్నా. మంచిగా ఉన్నావా లిల్లీ? రాజేష్ ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా? మేము అందరం మంచిగానే ఉన్నాం వదినా. అల్లుడిని కోడలు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? నీ అల్లుడు మంచిగానే ఉన్నాడు, నీ కోడలు మంచిగానే ఉన్నది లిల్లీ. ఇగో ఎల్లుండి వీళ్ళకు పురుడు చేస్తాను, కొంచెం పొద్దున రా లిల్లీ. రాజేష్ని తీసుకొని రా. ఎల్లుండేనా వదిన 21? అయ్యో ఎల్లుండే లిల్లీ, అందరిని తీసుకొని రా. రాజేష్ ఉన్నాడా? రాజేష్ ఇంట్లో లేడు వదిన, బయటికి వెళ్ళిండు. నేను రాజేష్కి చెప్పి ఎల్లుండి పొద్దున తీసుకొస్తా పాటు. సరే లిల్లీ, ఎల్లుండి పొద్దున అందరిని తీసుకొని రా. ఇక ఉంటా మరి, రాధికకు కూడా ఫోన్ చేసి చెప్తా. సరే వదిన, పొద్దున్నే అత్తం. అయ్యో మీ అత్తమ్మ ఉన్నదా లిల్లీ? మీ అత్తమ్మ కూడా చెప్తా, ఒకసారి ఫోన్ ఇవ్వవా? మా అత్తమ్మ చెప్తే నన్నేడ రానిస్తుంది, బొంగు కూడా రానియది. వదినా మా అత్తమ్మ లేదు, పొద్దున్నే ఏడో పోయింది, ఇంకా రాలే ఇంటికి. అయ్యో మీ అత్తమ్మ లేదా లిల్లీ? మరి నువ్వు చెప్పు లిల్లీ, మీ అత్తమ్మ వచ్చినాక పురుడుకు రమ్మన్నదని చెప్పు, సరేనా? సరే వదినా, చెప్తా పట్టు. ఉంటా లిల్లీగా. సరే వదినా. బుజ్జి, అట్లనే మీ పెద్ద ఆడబిడ్డకు కూడా ఫోన్ చేసి చెప్పపోయినవే పురుడుకు రమ్మని. రాధికకే ఫోన్ చేస్తానే అమ్మా, చెప్తావు. హలో రాధిక, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా వదినా, మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నాం రాధిక. ఏంటిదన్నా ఎందుకో ఫోన్ చేసినావు? ఏం లేదు రాధిక, ఎల్లుండి మీ అల్లుండి కోడల్ని పురుడు చేస్తాను, ఈ అన్నయ్యను చింటూని తీసుకొని పొద్దున్నరా. ఎల్లుండా వదినా? సరే సరే, నేను తీసుకొని వస్తా గాని. సరే రాధిక, మరి పొద్దున్న రీ. సరే వదినా, పొద్దున్నే వస్తాం. ఇంట్లోనే చేస్తారా ఫంక్షను? ఇంటికన్నా చేస్తాను. చింటూ ఏం చేస్తాను రాధిక? చింటూ ఆడుకుంటాను వదినా, బాల్తోటి ఆడుకుంటాడు. ఆడుకుంటాడా రాధిక? సరే మరి ఇక నేను ఉంటా, ఎల్లుండి పొద్దున అన్నయ్యను చింటూని తీసుకొని రా. సరే వదినా, అత్తం ఉండు మరి. ఫోన్ చేసింది ఎవరే రాధిక? ఫోనా బావా, మల్లిక చేసింది. చిన్నోళ్లకు పురుడు చేస్తారట ఎల్లుండి, మనల్ని రమ్మంటాంది. ఎల్లుండి పురుడట్నా? పోదామా బావా మరి? పోదామా అని నన్ను అడుగుతావేంది? మీ అన్నగాని పిల్లలేనాయే, పోకుంటే ఎట్లుంటదే? నేను అట్టిగానే అంటానా బావా, అందరం పోదాం మరి. ఇప్పుడు రోజు నీకన్నా పని ఉన్నదా బావా? నాకేం పని లేదే రాధిక, నేను కూడా అత్తపా మీతోటే. సరే బావా, అందరం కలిసిపోదాం. సరోజా, ఇయో గీ నా ఫోన్ చేస్తే కుయ్యి అంటాంది, చూస్తావా ఒకసారి? ఏమైంది పెద్దమ్మా? ఏమోనే, ఇవాళ పొద్దుగాల మీ పెద్దబాబు మంచం మీద పెట్టుకున్నాడు ఫోను. ఇంకా డప్పుకని లేచిండు, డప్పుకని కింద పడ్డది. ఇక గప్పని నుంచి వెళ్ళి గిట్టనే కుయ్యి అంటాంది. వాళ్ళకి ఫోన్ చేసిన, ఒకసారి చూడే. మరి ఖరాబ్ అయిందా అని చూడోసారి. ఇటు ఈ పెద్దమ్మా చూస్తా. సాయిత్రి, అన్నం వండవా ఆమె? ఏమో ఇటొచ్చినావు. అగో నల్లమొక్కపొడి వచ్చిండు, అద్దురా అంటే మంచం మీద పెట్టిండు ఫోను. ఇప్పుడు ఆయన ఖరాబ్ చేసిండు. నిన్న రాత్రి మంచం మీద పెట్టింది నువ్వే కాదే, నేనెందుకు ఖరాబ్ చేసినా? సరే, నేను మంచం మీద పెట్టిన, నువ్వు చూసుకోలేవు ఆ నల్లమొక్కపొడా? బరేమన్నట్టు అన్నాడు, ఓ అమాంతం లేచిండు ఒకసారి. ఇక ఖరాబ్ కాదా చెల్లు? చీ, నీతోను కూసున్నదే పాడుగాను. ఆకలైతే అంతే నాకు. ఈ అన్నం అంటేవురా? తినకపోతే అత్తవా? ఆగరాదు. పొద్దుగానే లోటడంత సాయి తాగినవు, నీకు ఇంకా ఆకలైతుందా? ఆగు అత్త, గీ సరోజ చెల్లి చూస్తాందావు, చూసినాక అత్త. చెల్లి చూస్తాందా? సరే దా మరి చెప్పనా. నువ్వైతే పోయ్యా, నేను అత్తపో. చెల్లి చూపెట్టుకొని నేను అత్తపో. సరే జల్దీ రావే. ఓ బావా, ఆకలైతుందేమో, మా ఇంటికాడ అన్నం ఉన్నది, బుట్టాంత పెట్టన్నా? ఏందే చిట్టమ్మా, అన్నం పెడతావానే? దా ముక్కునంత అన్నం పెట్టిందా, ఆకలి బాగా అవుతుంది. ఏందేవో చిట్టమ్మా, నీకు బువ్వ బాగుందా అని ఇంటికాడ? ఏ బాగంటే ఇంత ఎక్కువ అండి నీ అల్లా. ఇయ్యాలెందుకు, రోజండు మీ ఇద్దరం తింటాం రోజు. ఏందో బువ్వ పెడతాడట. ఓ పాచవాన్లాడా, నువ్వు నడువు, నేను అత్తపా, అత్త అన్నం పెడతాపా. ఏమో అడుగుతాండు. అయ్యో అక్క, ఏమైంది ఇప్పుడు? గంట కోపానికి రావడుతుంది. కాదే, రోజండి పెట్టే మేము తింటాం, వీళ్ళొక్కరేది ఎందుకు? ఓ బావా, నేను అన్నం పెట్టి ఏం పెట్టా నీకు? అక్క తిడుతుంది పో, అక్క చండుతుంది ఆడపో, తినిపో. సరేనే చిట్టమ్మా, చెప్పను రాయి నువ్వు. అవునే చిట్టమ్మా, నీకెందుకే?
అన్నం మా ఇంటికాడ లేదా? పెడతా రాదు, నువ్వే పెడతా అంటున్నావు. అయ్యో నేనేమన్నక్క, బావకు బాగా ఆకలితుంది కావచ్చు, బుక్కడంతా పెడతా అన్నా. నాదాలు పట్టు. ఏమో మమ్మల్ని పోషించినట్టు చేస్తానవేంది నువ్వు? అబ్బో ఏ ఉండక్క, నేను అట్లా లేదు. పెద్దమ్మ ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఆగు. ఏం లేదే, నువ్వు చూడే సెల్లు చూడే బిడ్డ. ఏమైందే సెల్లుకు? ఖరాబ్ అయింది అయింది. మంచిగానే ఉంది పెద్దమ్మ, ఇంట్లో పైసలు ఒడిచినాయి, గందుకే ఫోన్ చేస్తే కుయ్యి కుయ్యి అంటుంది. సెల్లేం ఖరాబ్ కాలేదు. ఖరాబ్ కాలేదా? సరే పట్టు. ఖరాబ్ కాలేదు పెద్దమ్మ, పైసలు ఎంచుకో, ఫోన్లు కలుతాయి. సరే బిడ్డ, ఎంచుకుంటా పైసలు. మొన్ననే ఎంచినా, అప్పుడే అయిపోయినాయి పైసలు. సెల్లు పాడగాను మొన్ననే ఎంచినే, సంపాదించిన రూపాయలన్నీ సెల్లుకే పోతాన్నాయి. ఏందో ఏమో. ఇక నెల నెల వేయించుకోవాలి పెద్దమ్మ, లేకుంటే ఫోన్లు కలవాయి. ఇగో పెద్దమ్మ, సెల్లు తీసుకో. ఇటీ బిడ్డ ఇటీ. సరేగా, నువ్వు ఎత్తావా నా సెల్లుల పైసలు? రీఛార్జ్ చేయన్నా పెద్దమ్మ? రీఛార్జ్ చేయ బిడ్డ, నీకు పైసలు ఇస్తావని. సరే పెద్దమ్మ. సరోజా, నీ సెల్లు కంట పెద్దగా ఉందేందే? ఏం సెల్ అది? ఇదా పెద్దమ్మ, ఐఫోన్ ఇది. ఏంది అయిపోనా? ఐఫోన్ పెద్దమ్మ, 1,00,000 రూపాయలు దీనికి, తెలుసా? అబ్బా మంచినే, లచ్చుంటాయే దానికి. అవ్వో ఉంటాయి పెద్దమ్మ, టచ్ ఫోన్ కదా, ఉంటది. రీఛార్జ్ చేసిన పెద్దమ్మ. చేసిన వాన బిడ్డ. సరే సరే, పైసలు రేపటెల్లుండి ఇస్తా బిడ్డ, ఇప్పుడు లేవు ఏమనుకోకు. నీ అవ్వ ఇప్పుడే ఇస్తాన్నది పైసలు, మళ్ళా ఇప్పుడు లేవంటాంది. సరే పెద్దమ్మ, ఇయ్యి మరి, నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఇస్తా బిడ్డ, నేనన్నా ఊరికి గిట్ట పోతానన్నా, మా ఇస్తా. సరే పెద్దమ్మ. సావిత్రి, ఏం చేస్తారే? ఏం చేస్తున్నావు లింగక్క? మల్లికావా పురుడుకు చెప్పిందా అన్న మీకు? చెప్పింది లింగక్క, నిన్న రాత్రే ఫోన్ చేసి చెప్పింది. ఏంది చెప్పిందా? సరేదా, నీకు చెప్పిందానే? చెప్పింది లింగక్క, ఎల్లుండి పురుడు చేస్తారట కదా, మనల్ని అందరినీ రమ్మన్నది. నాకు కూడా చెప్పింది లింగక్క, పురుడాటగా ఎల్లుండి. నిన్న రాత్రే చెప్పింది నాకు. ఇలా అందరికి చెప్పింది, నాకు ఒక్కదానికి చెప్పలేదా ఏంది? లింగావా, నీకు చెప్పలేదా అనే? నాకు చెప్పిందే, నాకెందుకు చెప్పలే? చెప్పిందా? చెప్పిందే, మొన్ననే చెప్పింది నాకు. ఇగో నాకు దొడ్డి పెట్టండి, నేను పోతానా? పో తొబల్నే పోయేవే, కొద్దిగా అటేటువో. ఏరుగా తప్పని ఆపుకోదు, ఏడబడతానే రోడ్ల మీద పోతుంది. అవును పెద్దమ్మ, ఆ లింగక్క అయితే ఏడబడతానే పోతుంది. సరేగా, ఇక నేను పోతాననే, మీ పెద్దబాబు చూస్తాను కావచ్చాడా, ఆకలేకుందట, పోయి ఇంత అన్నం పెడతా. సరే పెద్దమ్మ, నేను కూడా పోతా.